అన్న నమస్తే. నమస్తే, ఏం పేరు? నా పేరు రాజు. రాజు. ఏంది ఆటోనేనా? ఆటో ఓకే. ఎక్కడ నుంచి వెళ్తున్నారు ఆటో? ఆటో 15 సంవత్సరాల నుండి. ఆ. ఏంది ఎట్లుంది మరి ఈ దందా? దందా ఎట్లుంది అంటే ఆ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పాస్ అది పెట్టిండు కదా, ఫ్రీ బస్. ఆధార్ కార్డు. ఆ, దానివల్ల ఆటోలు నడవట్లేదు, ఆ. ఆటోలకు ఇబ్బంది. ఆ? ఆటోలన్నీ ఖాళీగానే ఉన్నాయిగా. ఖాళీనే కూర్చున్నాం, మరి ఏం చేస్తాం, గిరాకులు లేవు. గిరాకీ లేవు. ఎవరు చూసినా ఆధార్ కార్డు మీద ఫ్రీ పోతారు, ఫ్రీ పోతున్నారు. మాకు మీ ఆటోలు ఎక్కలేరు ఇక. ఆటోలలో ఎక్కట్లేరు. ఈ ఓలా ఊబర్ ఏదో ఉందటగా, మరి అది తోలుకోవచ్చుగా. ఓలో ఓబర్లో కూడా తక్కువ అమౌంట్ ఇస్తుండు. ఓకే, తక్కువ అమౌంట్ ఇస్తున్నారు. పికప్ లాంగ్ నుండి ఇస్తుండు, ప్లస్ అమౌంట్ తక్కువ ఇస్తుండు. ఓకే. ఓలో ఓబర్లో కూడా ఇప్పుడు అప్పట్లాగా లేదు. లేదు ఇక. కిలోమీటర్కు హిసాబ్ చూస్తే కూడా చాలా తక్కువగా ఉంది. ఇబ్బంది ఉంది ఆటో డ్రైవర్లకు. ఈ ఎక్కడ- ప్రభు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? మేము ఉండే షాపున్నారు జీడిమెట్ల. ఇక్కడ లోకల్ అంటే లోకల్. హైదరాబాద్. ఆ, ఓకే. ఏంది కాక మరి ఎట్లుంది? మీరు అన్ని ఏరియాలు తిరుగుతుంటారు కదా, ఎట్లుంది అసలు అభివృద్ధి పరంగా ఏమైనా మార్పు కనిపిస్తా ఉందా? మార్పు అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంకి మార్పు చేయాలన్నట్టు మార్పు చేసిరు. ఏం మార్పు చేసిరు వాళ్ళు? ఆ, ఏమి అభివృద్ధి మార్పు చేయలేరు. ఆ, ఆధార్ కార్డు ఒకటి మార్పు అయిపోయింది, ఆ, అది గొడవలు పడడం, గొడవలు వేయడం. మళ్ళీ ఇప్పుడు పింఛన్ ఇస్తాడు, మోసం చేసిండు, పింఛన్ ఇవ్వట్లేడు. ఆ. 4,000 ఇస్తారా? 4,000 ఇస్తాను, ఆ. 4,000 ఇస్తాను, 4,000. ఇప్పుడు వేస్తాడటగా పింఛన్, ఇప్పుడు ఈ 2-3 రోజుల నుండి వేస్తాడటగా. ఆడు బట్టబాజి మాటలు మాట్లాడతాడు. ఇస్తా అని చెప్పి ఆ. నమ్మించి గొంతు కోసిండు ఇప్పుడు. అందరు నమ్మిరు, ఇక మళ్ళీ స్కూటీ ఓట్లు ఇస్తారు. వస్తున్నాయి ఆ? కావచ్చు, మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కావచ్చు, ఇక మళ్ళీ పెన్షన్ తీసుకొస్తాను ఇక లైన్లకి. ఇప్పుడు నమ్మర్లేదు జనాలు, అప్పుడు నమ్మిరు కానీ ఉమ్. నమ్మి మోసపోయారు కాబట్టి ఇప్పుడు నమ్మరు. నెంబర్ ఓకే. కానీ ఇంకోటి, ఇప్పుడు మీ ఆటోలు ఏదైతే ఉన్నాయో ఫ్రీ బస్ లేక ఫ్రీ ఆటోలు కూడా చేస్తారట. చేస్తానని అంటున్నాడు, కానీ మాకు ఇంతవరకు గ్యారంటీ అయితే తెలియదు, కానీ అంటున్నారు. ఏంది మరి ఒకవేళ చేస్తే మీ ఆటోలు ఏం చేద్దాం అనుకుంటారు మరి? ఆటోలు ఏం చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు పాలు అయిపోయారు ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలు, ఆటో డ్రైవర్లు. ఇప్పుడు ఒకవేళ ఆ రకంగా ఆటోలు తీసినట్టయితే ఆటో డ్రైవర్లు ధర్నాలు చేయడము, రాస్తా రోకోలు చేయడము. ఎందుకంటే మాకు కూడా ఫ్యూచర్ ఉండాలి కదా, భవిష్యత్తు ఉండాలి కదా. నమ్ముకొని ఉంటారు మీరు. ఆటో ఫీల్డ్ మీదనే బతుకుదేరు మాయి. మరి ఎట్లా మరి రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈ హైదరాబాద్ పరిధిలో, మీ అందరికి ఓట్లు ఉంటాయి కాబట్టి, మరి ఆటో ఫ్రీ బస్సు లెక్క ఫ్రీ ఆటోలు చేస్తే ఏంది మరి ఓట్లు వేస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇంకెందుకు వేస్తాం, అంత నష్టం జరగంగా ఇంకా మరింత నష్టం జరగాలని మళ్ళీ ఓట్లు వేస్తారు ఎవరన్నా, ఎవరు వేయరు. మరి ఎవరికి అవకాశం ఉంటుంది మరి జిహెచ్ఎంసీలో? జిహెచ్ఎంసీలో కేసీఆర్ పార్టీకి, బీఆర్ఎస్ ఖచ్చితంగా. సెకండ్ ప్లేస్లో బీజేపీ వస్తుంది, ఫస్ట్ బీఆర్ఎస్, థర్డ్ ప్లేస్కు కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. ఇది 100%. కానీ అధికారం ఉంది కదా. అధికారంలో ఉన్నా కూడా మోసపుచ్చాడు కదా, మాయ మాటలు చెప్పి మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు అది ప్రసక్తి లేదు. జనాలు ఇప్పుడు నమ్మని ప్రసక్తి అయిపోయింది. ఎందుకంటే వాడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు, ఈ గ్యారంటీలు అని చెప్పాడు, ఏ గ్యారంటీలు చేయలేడు. ఇప్పుడు హైడ్రా అని హైదరాబాద్ నుండి ఆగం పట్టిస్తుండు, పేదలే పోతున్నాయి కానీ ఉన్నోళ్ళే పోవట్లేదు కదా. ప్రతి ఒక్క నష్టం అనేది ప్రతి ఒక్కటి ఇదే జరిగేది పేదవాళ్ళకి. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా పేదవాళ్ళే, హైడ్రా ఎవరైతే ఇండ్లు గూలగొడుతురా వాళ్ళు కూడా పేదవాళ్ళే. మరి పథకాల సంగతి ఏంది మరి? ఏమైనా అందుతున్నాయి? 6 గ్యారెంటీలు అన్నారు కదా. పథకాలు ఏ పథకం గ్యారంటీ లేదు. ఇప్పుడు రుణమాఫీ అని చెప్పాడు, ఏ ఊర్లో 10 మందికి వేసి డప్పు కొట్టుకుంటున్నాడు, మొత్తం 2 లక్షలు రుణమాఫీ చేసినాను. కానీ ఎక్కడ కరెక్ట్ 2 లక్షలు మొత్తం రుణమాఫీ కాలేదు, 100లో 10% అయింది. ఆ 10% కూడా 100% చేస్తున్నారు. మరి రైతు బంధు సంగతి? రైతు బంధం అయిపోయింది, బొంద పెట్టేశాడు. అంతేనా? ఇప్పుడు ప్రజాపాలన అందిస్తున్నా 10 సంవత్సరాలు నేనే ఉంటా అధికారంలో అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటారు, ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటారు కదా. ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఓటేస్తేనే కదా ఇప్పుడు వాడు 10 సంవత్సరాలు గెలిచేది. ఇప్పుడు వాడు 3 సంవత్సరాలకే 30 తిప్పలు పెడుతున్నాడు, ఇంకా 2 సంవత్సరాలు ఓపుతారు. ఏం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓదర్చుకుంటారు వాళ్ళు. వానికి ఏ రకంగా న్యాయం చేయాలో అప్పుడు ఓటు ద్వారా చూపిస్తారు, వానికి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అనేది. వానికి ఇప్పుడు ఏమన్నారు మరి, ఓట్లో మాత్రం ఖచ్చితంగా చూపించుకుంటారు, సత్తా సాధిస్తారు. కాగా ఇంకోటి, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ మాదే అధికారం అంటా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్లో వీటి అక్కడ చోట్ల బీజేపీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ తెలంగాణనే మా టార్గెట్ అంటా ఉంది. ఎట్లుంటది మన తెలంగాణలో అవకాశం ఇస్తారా బీజేపీకి? అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయవేత్తలకు సీటు కావాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారనుకో, ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో సీట్ ఇవ్వలేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సీటు కావాలి.
వాళ్ళు బీజేపీలోకి వెళ్తారు. వాళ్ళకు మంచి డబ్బు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, బహుశా గెలవచ్చు అందులో పోయిన తర్వాత. అదొకటి. బీఆర్ఎస్లో ఇప్పుడు టికెట్ ఇవ్వలేరు అనుకో, ఖచ్చితంగా వానికి టికెట్ కావాలి, వాని ఆస్తులు అన్నీ ఇది చేసుకోవాలి. కాబట్టి చెప్పలేము. ఇప్పుడు యూత్ కూడా బాగా ఆర్ఎస్ఎస్ అది ఇది అని సపోర్ట్ చేస్తారు. అండర్ గ్రౌండ్ ప్రాసెస్లో బయట పెడితే గొడవలు అవి అయితే అన్నట్టు కూడా ఓట్లల్లో చూపిస్తామని అంటారు కొంతమంది యూత్ పిల్లలు కూడా. ప్రతి విలేజ్లో కూడా యూత్ వాళ్ళు కూడా బీజేపీకి మార్పు అనేది వచ్చిందంటారు కొంచెం. కొంతవరకే ఉందిలే, అప్పటికి ఇప్పటికి తేడాగా ఉంది. ఏంటి మరి నెక్స్ట్ రాష్ట్రంకి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది మరి? ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి కేసీఆర్ ప్రభుత్వమే. ఆ, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో పేదవాడికి అన్యాయం ఎక్కువ జరగలేదు కాబట్టి మళ్ళా కూడా పేదవాడికి న్యాయం జరుగుతుందని ఓటు కూడా మళ్ళీ బీఆర్ఎస్కి వేయాలని మేము కూడా చెప్తున్నాం. అంటే ఏమంటావు ఒక ఓటర్గా ఏం చెప్తావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటావు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ 10 ఏళ్లలో మొత్తం అప్పు చేసి పడేసిండు, ఇప్పుడు నేను రాష్ట్రంలో పథకాలు ఇద్దామన్నా డబ్బులు లేవు నా దగ్గర, అప్పు కూడా పుడతలేదు అంటాడు. ఏది నిజమే రేవంత్ రెడ్డి అంటున్నాడు? ఏంది దీని మీద ఏం చెప్తావు ఒక ఓటర్గా? రేవంత్ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పులు చేసి మోపిపోయిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన కూడా అంతే చెప్తున్నాడు. కానీ మన తెలంగాణకి అప్పులు అనేది ఎక్కువ ఉండవు, మ్యాక్సిమము ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఆంధ్రకి తెలంగాణకి తేడా వ్యత్యాసం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అన్ని దోసుకోపోతారు, వాళ్ళకు వరదలు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి అని చెప్పి అప్పుడు చెప్పారు, విడదీశారు. ఇప్పుడు మన తెలంగాణలో రాబడి ఎక్కువ ఉంది కాబట్టి మనకు అంత ఇది ఉండదు. అప్పులు అవి ఇవి అని చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం, పిచ్చోళ్ళు అని చెప్పి. ఇప్పుడు జనాల దగ్గర అన్ని ఏది గుంజడం మాత్రం ఆగలేదు కదా. ప్రతి ఒక్కటి అన్ని నిత్య వస్తువులు పెరిగినాయి, ఆటోలు పెరిగినాయి, ఆటో రేట్లు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కానీ పేదవాడికి కూలి మాత్రం పెరగదు, ఆటో వాడికి కిరాయి మాత్రం పెరగదు. ఆటోలు 10 ఉన్న దగ్గర 20 చేస్తే కదా మీ మీద ఒరుడే ఇక. అంతే గొడవలే. ఏంది మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎట్లుంటది మరి? కుకట్పల్లి నియోజకవర్గం ఇది కుక్కడపల్లి ఎట్లుంటది మరి జిహెచ్ఎంసీలో ఈసారి? చెప్తున్నాం కదా, బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. నమస్తే అన్న. ఏం పేరు అన్న? ఫిరోజ్ అన్న. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అన్న మనం. ఆటో స్టాండ్ ఇది? అవునన్న, ఇది శోభనా ఆటో స్టాండ్, బాలనగర్ శోభనా బస్ స్టాప్ మనది ఇక్కడే. ఆటో మరి ఏరియాలో పరిస్థితి ఎట్లుంది అసలు? డెవలప్మెంట్ పరంగా ఏమైనా కనిపిస్తా ఉందా? ఏం డెవలప్మెంట్ అన్న, టిఆర్ఎస్ ఉన్నంత మనకు ఏది లేదు. అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే చాలా బతుకులు ఆగమున్నాయి మావి. ఎట్లా ఎందుకు? ఎందుకంటే బస్సులు ఫ్రీ ఉన్న, ఆన్లైన్ లా ఇప్పుడు 2-3 సార్లు స్ట్రైక్ చేసినాం ఆటో వాళ్ళము. దాని గురించి ఏం పరిపాలన లేదు గవర్నమెంట్ది, మనకి ఇబ్బంది. ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు తీసామని అదొకటి అనౌన్స్మెంట్ వచ్చేసి ఉంది. దీని గురించి ఏం చేయాలి మార్గం అంటే, ఇప్పుడు 2 సార్లు స్ట్రైక్ చేస్తే కూడా ఇప్పుడు ఈ ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇంకో స్ట్రైక్ చేసి అది కూడా వేస్టే మన పని. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఏమంటే ఉపకరణం ఏం లేదు, కొద్దిగా మీటర్ పెరిగామంటే కూడా దాని గురించి మాట్లాడడానికి ఎవరు లేరు ముందు. ఈ పరిస్థితి ఉందన్న మనది. మిగతా రేట్లు ఏమో అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు గ్యాస్, పెట్రోల్ ఏందన్నా, గ్యాస్, కిరాణాకు ఏదైనా కొనేకపోతే అన్ని టూ మచ్ రేట్లు ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మన ఆటో గురించి అంటే జల్దీ ఇది చేస్తారు. ఏమంటే వాళ్ళది ఏమన్నా లైట్, వేరేది ఏమన్నా సంబంధం రేట్ పెంచినా ప్రాబ్లమే. 5 రూపాయలు కస్టమర్ కి ఎక్కువ అడిగితే కూడా మనకి ఇబ్బంది. ఎందుకన్నా, ఎందుకు తీసుకుంటావు అట్లా ఇట్లా అని. బస్సుల రేట్ ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ అన్నారు, జెంట్స్ కి టూ మచ్ రేట్ అయిపోయింది. ఏం చేయాలి మళ్ళీ? దాని గురించి ఎవరు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే లేడీస్ మంచిగా ఉన్నారు, మంచిగా అదే చాలు, మొగోడు ఏమన్నా కానీ. ఆ పరిస్థితి గవర్నమెంట్. అంటే ఫ్రీ బస్ చేసి మహిళలకి మంచి సాయం అందిస్తున్నాం, మా ప్రభుత్వం ప్రజాపాలన అని అంటున్నారు. ఏది మరి ఫ్రీ బస్ వల్ల మీకు నష్టం జరుగుతుందా, మంచిగా ఉందా? నష్టమే ఉందన్న. ఏముంది చెప్పండి, బుకింగ్లు వస్తాయా? ఇప్పుడు మీటర్ పెరిగామంటే ఇప్పుడు ఎంత ఉంది? ఒక ఆన్లైన్ లో 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు ఉంది మీటర్ మినిమం రేట్. అది లాస్ట్ అంటే వాడు ట్రాఫిక్ ఉన్నప్పుడు పెరిగేస్తాడు, దాని తర్వాత పడిపోతాడు. 2 సార్లు దాని గురించి మాట్లాడిన సార్ ఏమన్నా పెరిగాడంటే దాని గురించి ఎవరు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు బస్సులు చూడండి, ఇప్పుడు ఈ నుంచి టూ మచ్. ఇప్పుడు సురారం అక్కడికి వెళ్ళాలంటే బస్సు 30 రూపాయలు ఉండే జెంట్స్ కి, ఇప్పుడు 45 రూపీస్ తీసుకుంటారు. అదే ఆటో కూడా 5 రూపాయలు పెరిగామంటే ఇవ్వట్లేదు ఆటోనికి. ఎందుకంటే ఆటోని బతుకు అంటారు కదా సార్, ఎవరు అడగనికే లేదు. ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఏది మీకు 12,000 ఇస్తాను సంవత్సరానికి. దాని గురించి ఏందన్నా మాట్లాడితే 12 రూపాయలు కూడా ఏనికి లేదు. 12,000 ఇస్తాడు ఆయన ప్రభుత్వం. ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు లేడీస్ కి ఆఫర్లు ఇవ్వాలి అని పెట్టిండు, ఏం బస్సు ఒకటి ఫ్రీ చేసిండు, ఇంకా మిగిలిన ఎవరు అడగడానికి లేదు. ఏమంటున్నారు పబ్లిక్, ఏమంటున్నారు అసలు ఈ ప్రభుత్వం మీద ఏమంటున్నారు? ఆటో ఉండి లాభం లేదన్న, ఇట్లా అయిపోయింది. తీసుకున్నాం ప్రభుత్వం, ఎందుకంటే పబ్లికే తెచ్చుకుంది, పబ్లిక్లే పరిచయంలో ఉన్నారు. పరిస్థితి అట్లా ఉంది.
ఏంది మరి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మీరంతా మొత్తం తిరుగుతూ ఉంటారు కదా, ఆటో పబ్లిక్ ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఎట్లుంది అసలు సిటీలో పరిస్థితి? డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తారు? రోడ్లు డెవలప్మెంట్ ఏముందన్నా, ఏంది హైడ్రో అని తెచ్చిండు, అదొక ఇబ్బంది. ఇప్పుడు తకరీబన్ మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఇప్పుడు లోకల్ ఎక్కడైనా వెళ్ళండి, రోడ్లు ఏడంటే అట్లే ఉన్నాయి, ఏమీ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు డెవలప్మెంట్, అంతే ప్రభుత్వం కూర్చునింది అంతే, కానీ డెవలప్మెంట్ అయితే లేదు ఏది. అంటే ఇప్పుడు ఈ పథకాల్లో భాగంగా ఇప్పుడు షాదీ ముబారక్ కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంతకుముందు వచ్చేది. ఇప్పుడు కూడా ఆ తులం బంగారం అన్నారు, అది వస్తుందో లేదో తెలియదు. మరి ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తామని చెప్పేసి ఒకటి కోర్టులో నడుస్తుంది. అవును, డిస్కషన్ నడుస్తుంది అది కూడా, కానీ దాన్ని కూడా ఆపేయాలని ఉంది వాళ్ళకు, చేసి లాభం లేదన్నట్లు ఒకటి ఇది ఉంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇవన్నీ కాలేదన్న, కానీ చెప్పిన పనులు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. చేసింది ఎందుకు చెప్పాలి, టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంత కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు వరకు అయితే ఏది సాధించలేదు, ఓన్లీ బస్సు ఫ్రీ, వేరేదన్నీ ప్రజాపాలన అందిస్తున్నాం, మంచి పాలన చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఏమో 500 గ్యాస్ అన్నారు, పెరిగిందా? అదే రేట్ ఉంది. ఇప్పుడు ఎంత 1500, బ్లాక్ లో ఉన్నాయి 2000 అంటుండ్రు, 3000 అంటుండ్రు. అది ఒక్కటి చేస్తే అయిపోతుంది అన్న. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక చిన్న విషయం, కిరాయి ఇంట్లో ఉంటాం, ఓనర్ ఏం చేస్తాడు? ఆయన నాకు బిల్ పెట్టిండా, నీకైతే పెట్టలేడు కూడా, నాకు కిరాయి ఇవ్వాలంటాడు. ఆయన కరెంట్ బిల్లుతో సహా కట్ చేసుకుంటాడు. అది ఏమన్నా అడుగుతాడు? ఎవరు అడగడు. ఎందుకంటే మేము కిరాయికి ఉన్నాం, ఏమన్నా గట్టిగా మాట్లాడితే కాల్ చేయమంటారు. ఏది లేదన్న, ఏది లేదు, అవన్నీ మాటలు అంతే. కరెంట్ చేసినా అదే ఒకటి నేను చెప్తున్నాం కదా, కరెంటు బస్సు ఫ్రీ ఓన్లీ, కానీ జెంట్స్ కి టికెట్ పెరిగితే ఎవరు అడగడానికి లేదు. అది ఎందుకు? అది ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ చేయడం కాకుండా ఇప్పుడు వైద్యం ఫ్రీగా చేయడము, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తే బాగుంటుంది కదా. వైద్యం ఎందుకన్నా, ఇప్పుడు పిల్లలకి 18 సంవత్సరాల పిల్లలకి బైక్లు ఇస్తా అన్నారు, ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు. అదే పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఏమన్నా ఒకటి సాయం మంచిది, ఏమన్నా చదువు పెడితే అది ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, దాన్ని పట్టించుకోలేదు. పిల్లలకి ఏమన్నా ఇప్పుడు ప్రైవేట్ లో చాలా మంది ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలు ఇబ్బంది అవుతున్నాయి, ప్రైవేట్ లో వేస్తున్నారు, నర్సరీ, ఎల్కేజీ అని. ఇప్పుడు లక్షల ఫీజు ఉంది, దాని గురించి ఎవరైనా మాట్లాడేసారా? ఏ ప్రభుత్వం మాట్లాడేది? రాజకీయాలు వాళ్ళకు ఉంటుంది, మనకు లేకుంటది. ఎందుకంటే మనం చదివియాలి అంతే, ఎడ్యుకేషన్ లక్షలు పెట్టాలి, చదివియాలి. గవర్నమెంట్ వేసే అంటే చదువు లేకుంటది, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఉంది, లాభం లేదు. కానీ ప్రభుత్వం ఎంతసేపు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయట అప్పు కూడా పుడతలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. చాలా సందర్భాల్లో చూసిండ్రు. ఏంటంటే నిజంగా రాష్ట్రం దగ్గర డబ్బులు లేనట్టు కనిపిస్తుంది, ఎందుకంటే కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయినా అని అంటున్నాడు. మరి అన్న, ఈ మాట తప్పు. ప్రభుత్వము ఏమైనా డెవలప్మెంట్ చేస్తే వానికి పైసలు రానట్టు దాన్ని మాట్లాడచ్చు. ఇప్పుడు పబ్లిక్ పైసలు ఇయ్యరా? ఒక విషయం, కిరాణా కొట్ల కొద్దిగా ఏమన్నా కొనాలంటే టూ మచ్ రేట్లు ఉన్నాయి, అది ఎవరికి పోతాయి పైసలు? జిఎస్టీ ఎవరికి పోతాయి అన్ని పైసలు? ప్రభుత్వానికే కదా. ప్రభుత్వం ఏమైనా చేస్తే ఆ అప్పుల పాలైంది, ఆ మాట వేరే. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టు ఈ ప్రభుత్వం చేసిందా? అప్పుల పాలైంది అంటారు. టీఆర్ఎస్ దేని గురించి అప్పు చేసింది? అప్పు చేయలేదు. అది ఆయన 10 సంవత్సరాలు చేసినంత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయొచ్చా? చేయదు. మున్పు ఏది పరిపాలన? కాంగ్రెస్ గవర్నమెంటే. అది పెట్టిన అప్పే కదా ఆయన కట్టింది. అంత ఆ అప్పు ఉండగా కూడా ఆయన బాధ్యతలు పెట్టుకొని ఒక పథకాలు అన్ని చేసుకుంటా. ఎందుకన్నా ఇప్పుడు చూడండి, నష్టపరిహారాలు వేసిండు, చేన్లు ఉన్న పైన రైతు బంధువులు అవి వేసిండు, 5 సంవత్సరాలు 16 ఇయర్ లోపల చనిపోయిన 5 lakhs ఇస్తుండు, మంచిదే కదా. అది కూడా ఎందుకు లేదా? ఇప్పుడు చాలా మంది పేదలు కూడా ఒకటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయిపోయింది, డబుల్ బెడ్రూమ్ చాలా మందికి వచ్చినాయి. అదే ఎందుకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఎందుకన్నా ఇందిరమ్మ ఇల్లు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న డబుల్ బెడ్రూమ్ పంచి వస్తే అయితే లేదా? 10,000 కట్టాలంటున్నారు. 10,000 కడితే మళ్ళీ 6 లక్షలు వేయాలంట. ఇక్కడ లేనోడు ఏం చేయాలి? ఉన్నోడు కట్టుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ అదే ఉండదు. ఇప్పుడు ఏమంటారు, 10,000 కట్టి అప్లై చేయమంటారు, అది వస్తుంది అప్లికేషన్, రాదని లేదు, కంపల్సరీ వస్తుంది. 6 లక్షల నుంచి ఏడి తెచ్చి కట్టాలి. చిన్న విధారణ. ఎవడో ఉన్నోడు అని ఏమో చేస్తాడు, పేదోడు మొత్తం ఉన్నోడు మళ్ళీ ఇంకా పేదోని చేస్తా అంటే 7 నుంచి వస్తాయి మనకి 6 లక్షలు. అవే 6 లక్షలు ఉంటే ఏమన్నా ఒక చిన్న రూమ్ కట్టుకుని ఇంట్లో ఉంటాడు వాడే. చిన్న విషయం, లాజిక్ ఆలోచిద్దాం. 6 లక్షలు ఉంటే వాడు ఏదైనా గుడిచానో ఏదో వేసుకొని బతుకుతాడు ఆడని. వీనికి 6 లక్షలు ఇచ్చి దాంట్లో పోనీకి ఏమని పట్టిందన్న? అది ఉంటే ఈ ఆటోలు ఎందుకు ఇవన్నీ మనకు బతుకులు సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో. ఇప్పుడు కుక్కట్పల్లి నియోజకవర్గంలో వస్తాయి. ఎట్లుంటది మరి? ఏమన్నా పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా గవర్నమెంట్ కి? ఇప్పుడు గవర్నమెంట్ కి పాజిటివ్ అంటే ఇప్పుడు ఎక్కువ శాతం 70-80% అయితే టీఆర్ఎస్. ఒకటి లాజిక్ గా చెప్పాలంటే ఇప్పుడు పబ్లికే గెలిపించుకుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో మొత్తం టీఆర్ఎస్ ఉంది, ఊరు సైడ్ ఏమో అయిపోయింది. ఇప్పుడు ఊర్ల సైడ్ కూడా అడగండి మీరు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మేము తెచ్చుకున్నాం, మేము బాధలో పడుతున్నాం. అది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటే కూడా టీఆర్ఎస్ కే ఉంటుంది అన్న సపోర్ట్. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా నెక్స్ట్? ఇప్పుడు ఇప్పుడు చూడండి, బీజేపీ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి లేదు. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఎక్కువ నడిచేది కాంగ్రెస్, టీఆర్ఎస్.
బీజేపీకి ఏమైనా ఉపకారం అంటే పట్టింపు ఉంటే అది ముందు సాగొచ్చు సపోర్టు. అంటే లాస్ట్ టైం జిహెచ్ఎంసీ లో దాదాపు 40 పైన సీట్లు వచ్చినాయి. వచ్చినాయి ఎందుకంటే ఒకటి మంచి చేసేవానికి సహకరిస్తాం. ఇప్పుడు ఏం చేస్తాడు లాజిక్ అంటే ఒకడు చదువు ఎడ్యుకేషన్ ఏం చేస్తాడు, అరే ఎడ్యుకేషన్ ఉంటే మాకు మంచిగా, మా షంటి పేదోడు ఏం చేస్తాడు, అరే ఇది ఈయన ఉంటే ఈయన మంచిగా అన్నట్టు ఒక పట్టింపు. ఇప్పుడు మా గల్లీకి ఒక ఆయన నిలబడినాడు అనుకో, వానికి మేము గెలిపించుకుంటాం ఎందుకంటే మంచి మనిషి అన్నట్టు. ఇది వాళ్ళు అది పెట్టుకోవాలి, మనకు వాళ్ళు కూడా మాకు సహకరియాలి. ఎందుకంటే మన బాధ ఏముంటది ఏం లేదని వాళ్ళు కూడా సహకరియాలి, కలుపుకోవాలి. సో మరి ఏంది కుకట్పల్లి నియోజకవర్గం పరిస్థితి? ఇక్కడ మాధవరం కృష్ణరావు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు కాబట్టి ఎట్లుంటది ఈయన పర్ఫార్మెన్స్ ఎట్లుంది? ఇప్పుడు ఆయనది ఎందుకన్నా, ఇప్పుడు ఆయన ఉన్నాడు 15 ఇయర్స్, ఈ పట్టింపు అంటే 15 ఇయర్స్ లాజిక్ గా అనుకోండి. ఆయన ఉన్నంత వరకు మంచిగానే ఉందన్న. ఇప్పుడు ముందు ఎవరు వస్తారో దాని గురించి మనం మాట్లాడలేము, కానీ టీఆర్ఎస్ కి అయితే ఉంది 70% అయితే. సార్ నమస్కారం సార్, ఏం పేరు సార్? వెంకటేష్ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను వాటర్ హౌస్ లో జాబ్ చేస్తున్నాను, రిటైర్మెంట్ అయిపోయాను. ఓకే, ప్రస్తుతానికి అయితే ఖాళీ. సార్ ఎలా ఉంది ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, మరి మీ మణికొండలో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి? ఎందుకంటే ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతూ ఉన్నారు, సో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కాబట్టి మరి ఈసారి మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉంది? మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక ఇప్పుడు ఏ పార్టీ అని మేము చెప్పలేము సార్. టీఆర్ఎస్ పార్టీ ఉరుకులాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మన అధికారంలో ఉన్నది, వచ్చిన దాకా ఏ పార్టీ చెప్పలేము. అక్కడ వాళ్ళు అంతే ఉన్నారు, వీళ్ళు అంతే ఉన్నారు. మా గవర్నమెంట్ వాళ్ళకి డిఎల్ ఇచ్చే లేదు, ఏం లేదు. డిఎల్ కోసం కష్టపడుతున్నారు, మొత్తం రిటైర్మెంట్ అందరూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతున్నాయి. మాకు 6 డిఎల్ రావాలి, 5 డిఎల్ కేసీఆర్ ముంచిండు, 5 డిఎల్. ఇప్పుడు ఈయన కూడా ఒక సంవత్సరం ఇచ్చిండు, ఇంకా ఈయన ఇవ్వాలి డిఎల్, పిఆర్సీ ఇవ్వాలి, ఈయన కూడా ఇస్తానే లేడు. పిఆర్సీ కూడా ఇస్తలేదు. ఏం చేస్తాం సార్? ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. ధర్నా చేస్తామంటే అది వచ్చింది, కానీ చేస్తా అన్నాడు, కానీ అది కూడా చేయలేదు. ఖాళీ చెప్పుకోనికే మురసనికి ఉన్నా సార్ అంతే. ఇక అక్కడ ఇందిరా మిల్లు చేస్తా, ఇక్కడ ఇందిరా మిల్లు చేస్తా, ఇలా అది చేస్తా, ఇలా 6 గ్యారంటీలు ఇస్తా. ఇప్పుడు కేసీఆర్ నేను అంత గరిపోళ్ళు పిల్లలు కొని ఇల్లు కట్టుకుంటాట అని ఆయన ముందు చెప్పిండు. ఆయన కోట్లు పడేసి ఇలా గరిపోడు ఇల్లు కట్టేట్లు ఉన్నాడా సార్? లేదు, గట్లా ఉన్నా సార్. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇందిరా మిల్లు అన్నారు, ఎవరికి ఇవ్వలేదు సార్. మా గవర్నమెంట్ వాళ్ళకి అయితే బియ్యం కూడా లేవు, ఏం లేవు, మాకు బియ్యం కూడా లేవు. అట్లా. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు సార్ మీరు? నేను 38 సంవత్సరాలు చేసిన సార్. 38 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఇంకా డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఆ రాసుకున్న డబ్బులు కూడా రాజశేఖర రెడ్డి సత్సారంగా ఆయన పుణ్యాన మాకు అంత జీతాలు వేసిండు, ఆయన పుణ్యాన్నే మేము ఇట్టున్నాం. ఎట్లా మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? రోడ్లు కానీ నీళ్లు కానీ ఇక గిట్టన్నా సార్ చూస్తలేవు. ఇప్పుడు ఆ వాటర్ వస్తే ఆ నీళ్ళన్నీ అందులో పోతున్నాయి, వాన కొడతావని పోతున్నాయి. ఇది కాలువ, గణపేట కాలువ, పట్నం నీళ్ళు దాటేది గదే ఉన్నది. తాగే నీళ్ళు సార్. ఇక మొన్న మేమే ఆడ కడీలు పెట్టినాం. డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది. డ్రైనేజ్ కాదు, ఇక వాన నీళ్ళు అవన్నీ తాగే నీళ్ళలో పోతాం. పొక్కున నువ్వు కావాలంటే చూడు, టీవీలో చూపెట్టు. మరి ఏంటి మరి ఇప్పుడు మీరు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ చూస్తున్నారు, మరి బీజేపీ కూడా ఒక ఛాన్స్ అడుగుతుంది, ఎలా ఉండబోతుంది? నువ్వేమనుకుంటున్నావు మీరైతే? ఇక సార్ మాది ముందరసారి కాంగ్రెస్ మాది ముందరసారి కాంగ్రెస్. సో మరి రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నా? ఇక చెప్తున్నా కదా సార్, రేవంత్ రెడ్డి కూడా ఒకసారి డిఎల్ ఇచ్చిండు, ఆడికే నాదే తుడుతూ పెడుతున్నా. అంతే ఇస్తా అంటారు, ఇప్పటిదాకా లేవు సార్. పరిస్థితి ఏం బాగా. ఉన్న వాళ్ళకు దిగిపోయిన వాళ్ళు కొంతమంది పెళ్లిళ్ళు చేయలేక అలాగే ఉరి పెట్టుకొని చచ్చిపోయారు. రిటైర్మెంట్ అయిన పోలీసులు కానీ చాలా మంది చచ్చిపోయారు. మీకు తెలుసు కదా సార్, మొన్న 200 కోట్లు చేస్తున్నారు. ఇక ఏం చాలా మంది దగ్గర 100 మంది చనిపోయారు. 100 మంది ఎక్కువనే చనిపోయారు సార్, ఎక్కువనే చనిపోయారు. అట్లా ఉన్న ఏ గవర్నమెంట్ నమ్మేటట్టు లేదు సార్, ఏ గవర్నమెంట్ నమ్మేటట్టు లేదు. అన్ని ఇస్తాం ఆడ ఉన్నది తిన్నూరు తేనె చూపెడుతుండే, కానీ ఇచ్చేవాడు ఎవడు లేడు సార్, ఇచ్చేవాడు ఎవరు లేడు. అట్లా ఉన్నది, ఏం చేస్తాం. సో మీరైతే ఏ గవర్నమెంట్ వచ్చినా మార్పు అయితే కనపడుతుంది అంటారు? మాకైతే ఏం మార్పు లేదు సార్. కేసీఆర్ అంతనే ఉన్నాడు, ఈయన మరి బీజేపీకి అవకాశం ఉండదంటావా? ఇక బీజేపీకి అంటే సార్, ఇక వాళ్ళు ఇప్పుడు దేనికి వచ్చినా వాళ్ళకే గెలుస్తున్నారు. అట్లా చేస్తే చెప్పలేము, ఏదైతే వాళ్ళకే ఓటు పడుతుంది. ఇక అట్లా వస్తే చెప్పలేము సార్. నువ్వేం చేయలేవు, నేనేం చేయను, అంతే. సో అట్లా జరుగుతుంటావా? మరి ఇప్పుడు మరి ఎస్ఐఆర్ పెట్టారు కదా, దొంగ ఓట్లు లేకుండా చేయడానికి ఫామ్ నింపుతున్నారా? నింపినాం సార్, ఇచ్చినాం. దొంగ ఓట్లు ఉండవు కదా? ఉండొద్దు అంటే ఇక సార్, ఇగో ఇవాళ గవర్నమెంట్ ఇంత అరికడుతుంది సార్.
బెంకులకే లూట్ అవుతున్నాయి, ఇళ్ళకే లూట్ అవుతున్నాయి, జరుగుతున్నాయి. బట్టలు కట్టుకొని జరుగుతుంది. రోడ్ల మీద ఆడోళ్ళ పెయి మీద పుస్తల తాడు బంగారం కొట్టుకొని పోతుంది. ఏం చేస్తుంది సార్? పోలీసు ఉండేది చేస్తుంది, గవర్నమెంట్ ఉండేది చేస్తుంది. ఏం చేస్తారు సార్ మనం చెప్పి? ఎక్కడ దొంగోట్లు తీసుడు మంచిదా కాదా? మంచిదే సార్. ఇప్పుడు కొంతమంది ఎక్కడికైనా వచ్చు, ప్రతి వాళ్ళు హైదరాబాద్కు సెక్రటరీ కానీ అంత స్పెషాలిటీ ఉన్నది మంచిగా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా వేస్తున్నారు, అక్కడ కూడా వేస్తున్నారు. మనం ఏమంటాం సార్? తప్పు కదా. ఓటు అనేది ఒక్క చోటే ఉండాలి, ఒక్కచోట ఉండాలి. ఇక ఇప్పుడు ఏమో సార్, ఇప్పుడు ఇక్కడ బీఆర్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు అంతా వచ్చారు. ఇక బతకనికి వచ్చారు. మనం ఊరు వాళ్ళకి బెదిగేయలేం కదా. ఎవరైనా పొట్ట కోసానికి వచ్చారు. ఇక అట్లా మేము గమ్మునుకుంటాం సార్. పొట్ట మీద కొడితే మనకేమొస్తుంది? నీదైనా పానమే, నాదైనా పానమే. మొత్తానికైతే అధికార పార్టీ ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ బెటర్ అంటారు. ఇక మేమైతే కాంగ్రెస్ ఆపోజిట్ రాని పోని కాంగ్రెస్. నమస్తే. నమస్తే, ఏం పేరన్నా? నా పేరు ఇమ్తియాజ్ ఖాన్. ఏం చేస్తుంటారు? నేను బస్తీ లీడర్, నేను పాత సీనియర్ లీడర్. సో ఎట్లుందన్న మరి ఏరియాలో ఎట్లుంటది పరిస్థితి? ఏంది అంటే డెవలప్మెంట్ పరంగా చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు రాగానే అయితే కొంచెం సెట్ కావడానికి టైం అవుతుంది. ఫండ్ రిలీజ్ కావాలి, మళ్ళా ఏముంది రిక్వైర్మెంట్లు చూసి వచ్చి పబ్లిక్ లా జనాల్లో వచ్చి అది చేయడానికి పనులు కొంచెం వీళ్ళకి టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తే కొంచెం ఫండ్ రిలీజ్ అయితే వీళ్ళు ఫాస్ట్ గా చేయాలి. అది చేయకుంటే ఏమవుతుంది అంటే బస్తీలా ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు మా బస్తీలోనే ఇప్పుడు డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, ప్రాబ్లం అట్లనే ఉంది. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో రిక్వైర్మెంట్ లెటర్లు రాసి పెట్టినాం మేము, ఎమ్మెల్యే దృష్టికి కూడా పంపించినాం. మళ్ళా ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు కొన్ని పనులు ఆగి ఉన్నాయి, వర్క్ నడుస్తుంది, జిహెచ్ఎంసీ వర్క్ నడుస్తుంది, వాటర్ హౌస్ది డ్రైనేజ్ లైన్ది కావాలి, డ్రైనేజ్ లైన్ వాటర్ లైన్ కలిసి వస్తుంది. అది ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది. దీంట్లో అభిప్రాయం ఏందన్నా? అంటే ఎస్ఐఆర్ ఏదైతే ప్రక్రియ నడుస్తుందో ఇప్పుడు అది సర్వే కంపల్సరీ కరెక్టే. ఎందుకంటే చాలా మంది చనిపోయినరు, బోగస్ ఓట్లు ఉన్నాయి, దానివల్ల అది ఎవరిది లేదు, అది పేర్లు, హౌస్ నంబర్లు, కిరాయిలు ఫస్ట్ అక్కడ ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ సంవత్సరంకి 2 ఇళ్ళు చేంజ్ చేస్తారు వాళ్ళు. ఓనర్లు ఉండనియరు, లేకుంటే 11 month అగ్రిమెంట్ ఉంటుంది, కంపల్సరీ అటు ఇటు వెళ్తారు కిరాయి రెండోళ్ళు. సీనియర్ పాతోళ్ళు ఉన్నారు దాంట్లో ఇక్కడ, కానీ ఇప్పుడు ఫ్రెష్ అప్డేట్ ఏమవుతుంది కదా, అది కంపల్సరీ మంచిదే. దాంట్లో హౌస్ నంబర్లు, పేర్లు కొంచెం అది ఇప్పుడు కేవైసీ కూడా చేస్తుర్రు, అది అన్నీ కలిసి ఇప్పుడు మంచిగా ఉంది. అది ప్రాబ్లం లేదు, కానీ అందరూ చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా మంచిగా ఎమ్మెల్యే మన రేవంత్ రెడ్డి గారు అందరూ కొంచెం ఇప్పుడు బిఆర్ఓసి వాళ్ళకి వీళ్ళకి పంపుతున్నారు ఇంటింటికి. అది ఓటర్స్ ఎవరు ఉన్నాయి అందరికీ ఫామ్లు వస్తున్నాయి, ఆన్లైన్ కూడా చేస్తున్నారు, కానీ అది సర్వే దాంట్లోనే కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ వేరే ఫామ్లు అవి ఇవి చెప్పి జనాలు దీంట్లో అది జిరాక్స్ ఇది జిరాక్స్ ఆన్లైన్ తిరగాలి, లైన్లు పెట్టాలి, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇది సర్వే మాత్రం కరెక్టే చేసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్లు అంటారు, దానికి కంపల్సరీ ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు రేషన్ కార్డులు ఎవరెవరికి లేదు అప్లై చేసినాం, కానీ అది కూడా రిలీజ్ చేయాలి. ఫ్యామిలీ సర్టిఫికెట్లు వాళ్ళకే వస్తుంది, రేషన్ కార్డు ఎవరికి ఉంది వాళ్ళకి. కొన్ని రేషన్ కార్డు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఉంది రేషన్ కార్డు, వాళ్ళు రేషన్ 2 నెల 1 నెల తీసుకోకుంటే కట్ చేసినారు వాళ్ళకి ఆన్లైన్లో. ఇప్పుడు అది వాళ్ళకు కొంచెం పాత ఇట్లా చేసిన వాళ్ళకు కొన్ని రిలీజ్ చేయాలి. సర్వే ఉంది కదా రిపోర్ట్ మొత్తం. ఇప్పుడు అయితే మొత్తం గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు అన్ని ఉన్నాయి, బాగానే ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాష్ట్రం అంటే గ్రేటర్ హైదరాబాద్ లో. సో ఎట్లుంటది అవకాశాలు, ఎవరికి ఉంటది, ఏంది పరిస్థితి అసలు? ఇప్పుడు ఇది రూలింగ్ గవర్నమెంట్ కదా, ఇప్పుడు ఏదో పార్టీ గెలవని అక్కడే పోయి నిలబడాలి. ఫండ్ కావాలి అన్నా, ఏమన్నా చేయాలి అన్నా, ఇప్పుడు అక్కడ ఏమన్నా ప్రోగ్రామ్ కూడా చిన్నది చేయాలి అంటే కంపల్సరీ ప్రోటోకాల్ ఉంటది, వాళ్ళకి అడగాలి. మళ్ళా గెలిచినా గానీ అక్కడ వెళ్ళాలి కదా. సో జనాలు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి
మొత్తం పనులు చేపించుకుంటే మంచిది కదా, ఫాస్ట్ అయితే పనులు. ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీస్ ఎవరైనా ఉంటే సోషల్ వర్క్ కదా చేసేది. అయితే లీడర్ అన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఫాదర్ పిల్లలకి చూసుకోవాలి సేమ్ అట్లా. ఏదైనా పని కానీ ఆడదాకా దృష్టి తెరకు తీసుకుపోవాలి, తిరగాలి, కొంచెం కంపల్సరీ అవుతుంది పని. ఇప్పుడు వాళ్ళు చేయడానికి ఉన్నారు, మనం చేపించుకోవాలి. ఇట్లా కాకుండా వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పైసలు వేస్ట్ చేస్తారు జనాలు కూడా. డైరెక్ట్ వెళ్ళాలి కదా. మళ్ళీ లీడర్లు కూడా ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతి బస్తీకి ఎలక్షన్ పెట్టేయాలి, అక్కడ ఒకటి కమిటీ సెట్ చేసేయాలి. బూతులు మంచిగా నడుస్తాయి, ఓటింగ్ కరెక్ట్ అవుతాయి, బస్తీ లీడర్లు ఉంటారు, ఒకటి బ్యాచ్ ఉంటుంది ఆడ. అక్కడ అట్లా లేకుండా గల్లీకి ఒక లీడర్ ఉంటే పనులు కావు, జనాలు పరేషాన్ అవుతున్నారు. అంటే ఏంటి మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పథకాల విషయంలో చూసుకున్నా అంటే ఎట్లా అనిపిస్తుంది, ఇంప్లిమెంటేషన్ అవుతుంది పథకం కూడా అవుతుంది, ఇంప్లిమెంట్ మెల్లమెల్లగా అవుతుంది. ఇగో ఇప్పుడు బస్ ఫ్రీ చేసినారు రేవంత్ రారు సీఎం రేవంత్ రెడ్డి. బస్ ఫ్రీ అంటే ఫ్రీ ఉంది ఇప్పుడు వరకు, సన్న బియ్యం ఇస్తున్నారు, మళ్ళా కరెంట్ కూడా 200 ఇస్తున్నారు కదా. పెన్షన్ ఒకటి 2500 ఒకటి ఇంకా కొంచెం పెన్షన్ అది కూడా అవుతుంది మెల్లమెల్ల. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయితే అన్ని జాబ్లు, అందరికి ఫండ్స్, ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా కొంచెం ఉంటాయి కదా, పిల్లలకి చదువు గురించి వాళ్ళకు కూడా ఫండ్ రిలీజ్ చేయాలి. వాళ్ళు కూడా ప్రాబ్లంలా ఉన్నారు ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు వీళ్ళు స్కాలర్షిప్లు ఇస్తారు కదా, ఆ ఫండ్లు కూడా రిలీజ్ అయితే లేదు వక్ఫ్ బోర్డు నుంచి, అది కూడా రిలీజ్ కావాలి. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని అంటుంది కదా, అంటే ఏంది పరిస్థితి? డబ్బు లేవు అంటే ఇట్లా నడవది కదా. ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ ఫండ్ మొత్తం ట్యాక్స్లు, గవర్నమెంట్ అవి ఇవి, రిజిస్ట్రేషన్లు, చాలాన్లు, 100 కోటి చాలాన్లు దునియా ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. ఫండ్ లేదు అంటే నడవది కదా. ఒకటి పని ఏం చేయాలి అంటే, ఇది పెద్ద పార్టీ సెంటర్ గవర్నమెంట్, అక్కడ నుంచి కూడా అక్కడ ఇక్కడ ఉంది. సో ఈ పార్టీ ఇక్కడ ఫండ్ తీసుకుపోయి అక్కడ ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడది అక్కడే చేయాలి. అయితే ఏమైతుంది, ప్రాబ్లం ఉండే. ట్యాక్స్ కడుతున్నారు కదా, ఇప్పుడు జిఎస్టీ తీసినారు మోదీ సార్, నడుస్తుంది కదా, అది బంద్ అయిందా? కడుతున్నారు కదా ట్యాక్స్, బిజినెస్ అందరు కడుతున్నారు. సో దానివల్ల ఎక్కడ ఫండ్ అక్కడే డెవలప్ చేస్తే బాగుంటది. నెక్స్ట్ ఎట్లుంటది అన్న రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తా ఉంది. సో ఎట్లుంటది నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో? బీజేపీది మనకు ఇక్కడ ఫస్ట్ అంతా లేకుంటే, కానీ ఇప్పుడు కొంచెం టఫ్ ఉంది బీజేపీ. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే, వాస్తవం ఒక మాట చెప్తాను, పార్టీ ఫీలింగ్లు ఎక్కువ అయిపోయినాయి, క్యాష్ ఫీలింగ్లు దానికన్నా ఎక్కువైనాయి. దానివల్ల ఏమవుతుంది, హిందూ ఓట్స్ వన్ సైడ్ బీజేపీ కొడుతుంది, మిగతా కొంచెం మైనారిటీ ఓట్స్ అటు ఇటు పోతాయి. దాంట్లో మైనారిటీస్ అంటే ఒకటే ముస్లిమ్స్ కారు కదా, దీంట్లో ఇప్పుడు సిక్ వస్తారు, మళ్ళీ క్రిస్టియన్స్ వాళ్ళు వస్తారు, మైనారిటీస్లో కూడా ఇన్ని ఉన్నాయి. అయితే కంపల్సరీ గెలవాలి అంటే కలుపుకొని తీసుకొని నడవాలి, జనాలది మంచిగా కావాలి ఎట్లయినా కానీ. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక జిహెచ్ఎంసీ ఎవరి ఫేవర్ లో ఉండొచ్చు ఈసారి మరి? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ చెప్పినా కదా, కంపల్సరీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి. అంటే నెక్స్ట్ మరి కమింగ్ ఎలక్షన్స్ లో నెక్స్ట్ మరి ఎవరు గవర్నమెంట్ వస్తే బాగుంటది, ఎవరు సీఎం అయితే బాగుంటది అని? ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసిల్లు, 5 years కాంగ్రెస్ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొంచెం పార్టీలు చేంజ్ అయినాయి. ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరు మంచిగా ఉన్నారు, కేసీఆర్ సార్ అంటే జై తెలంగాణ అని మనం అందరూ జెండా ఎత్తినాం, మనం కొట్లాడినాం, ఏదో చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, సోనియా గాంధీ ఇచ్చింది అమ్మ అని, అట్లా చాలా మాటలు నడిచినాయి, మంచిగా ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కొంచెం పెద్దగా అయింది, సెంటర్ వరకు పోతే కొంచెం ఆడ ప్రాబ్లం వచ్చింది, పేరు చేంజ్ వల్ల వాస్తు కరెక్ట్ కాలే, దానివల్ల చేంజ్ అయింది. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు కవిత మేడం కూడా పార్టీ తీసింది, అప్పుడు ఆడ ఈడ కొంచెం అట్లా అయిపోతా ఉంటాయి. సీఎం అయితే అంటుంది కవిత, పాసిబుల్ అవుతుందా? సీఎం కి అయితే ఇప్పుడు కాదు, చాలా కష్టపడాలి. ఇంకోటన్నా, ఇప్పుడు తెలంగాణలో జనసేన ఎంట్రీ ఇస్తుందట, ఎట్లుంటది? జనసేనకి ఏమైనా ఫేవర్ ఉంటుందా? నేనేమంటున్నా అంటే, అందరు రాని, ఎవరు మంచిగా చేసినారు జనాలకి. ఇప్పుడు
ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అందరి దగ్గర డిజిటల్ ఫోన్లు ఉన్నాయి. మనం ఏమైనా చేస్తే సోషల్ వర్క్ కంపల్సరీ బయట పడుతుంది. అది మంచిగా చేయని చెడ్డగా చేయని. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లా టీడీపీ గవర్నమెంట్లా మంచిగా డెవలప్ అయింది డిపార్ట్మెంట్. బండ్లు ఇచ్చి వాళ్ళకు టెక్నాలజీ. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళకు చాలా మంచిగా డెవలప్ అయింది. మళ్ళీ ఇప్పుడు అయితే ప్రతి చౌరస్తాల ప్రతి గల్లీలా కెమెరాలు అయిపోయినాయి. వాళ్ళు మొత్తం చూసి వాళ్ళు కూడా డెసిషన్లు తీసుకుంటున్నారు. క్రైమ్ని బాగా కంట్రోల్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా. బాగా ఎంత అంటే అంత కంట్రోల్లా వచ్చేసింది క్రైమ్. సో దీనివల్ల లీడర్లు ఏం చేయాలి, పోలీసు వాళ్ళు వాళ్ళ గురించి జనాల గురించి ఉంటారు, అంగరక్షకని ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంటారు. వాళ్ళకి తప్పు యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు పొలిటీషియన్. వాళ్ళు మంచిగా పని చేసి డిపార్ట్మెంట్కి కూడా మంచిగా వాల్యూ ఇస్తే ఈ టెన్షన్లే ఉండవు. డెవలప్మెంట్ కరెక్ట్ ఇవ్వాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు మిగతా పనులు గల్లెలా అలా దోబి పెట్టేసినారు, కొంచెం అట్లా ఇట్లా అయినాయి. ఫండ్లు కూడా రిలీజ్ అయినాయి. అది పెట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నా, ఫండ్ రిలీజ్ అయింది పనులు చేసుకోమని. అది డ్రైనేజ్ లైన్ రోడ్ అయినా కానీ కొంచెం నీళ్ళది. మళ్ళీ ఇది పెద్ద ఒక మాట ఏం వచ్చింది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లా మొత్తం నల్ల బిల్లులు మాఫ్ అని చెప్పిండ్రు. ఏం లేదు, బిల్లు కట్టాలి మేము. ఇప్పుడు బిల్లు కట్టాలి అని బిల్లులు వస్తున్నాయి. ఒక్కొక్కటికి 70,000 1,00,000 కూడా ఉంది, 60,000 కూడా ఉంది. వాళ్ళు ఎట్లా కట్టుకోవాలి? దానిది ఒకటి ఈ గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ సమానం తీసి మాఫ్ ఇంత కట్టుకోవాలి, ఇంత మాఫ్ అది ఏమైనా స్కీమ్ తీయాలి. మళ్ళీ రెగ్యులైజ్ కాలే చాలా ఇల్లులు. మైనా సదం ఏరియాలా కొంచెం ఇల్లు నో ఎంట్రీ మీదనే ఉన్నాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎట్లా, టెక్స్ కొంచెం ఫండ్ మనకు వస్తుంది గవర్నమెంట్కి. ఇంత కట్టాలి, రిజిస్ట్రేషన్ చేసుకో, లోన్కి ఇవ్వు, డాక్యుమెంట్ క్లియర్ అవుతుంది. అది కావాలి. పని చేస్తే ఇట్లా చేయాలి. రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి కొంతమందికి. ఇప్పుడు వచ్చినాయి కదా సర్వే, మీకు ఎస్ఐఆర్ మొత్తం సర్వే అయిపోయింది కదా. ఇప్పుడు మనకి సర్వే అయిపోయింది అంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? నేను కూడా లీడర్, ఇదే చేయాలి. వీళ్ళకు మొత్తం డాక్యుమెంట్ సర్వే వచ్చేసింది. వీళ్ళు ఇక్కడదే, ఎక్కడికి పోరు. సర్వే మన దగ్గర డాటా వచ్చేసింది. అయితే వీళ్ళకు గవర్నమెంట్ మనం ఏమేమి చేయాలి? వీళ్ళకు ఇమీడియట్లీ ఇవ్వాలి, అందించాలి. పోయి లీడర్ ఒక డిక్లేర్ చేసి, కౌన్సిలర్లు ఉంటారు, కౌన్సిలర్కి రాలే కదా, ఇంకా ఎమ్మెల్యే బస్తీకి లీడర్ చేసి ఎలక్షన్లు వేయాలి. అందరికీ ఇంటింటికి పోయి బస్తీలా చేయాలి. అన్నీ ఇస్తేనే, మంచిగా చేస్తేనే కదా ఏమైనా అయితే. లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో రేపు నామినేషన్ వేసి మళ్ళా తిరగాలి, తిడ్లు తినాలి, మాటలు పడాలి. అది లేదు మనకు. అట్లా వద్దు అంటే నేను నామినేషన్ వేసేసిన మన కాన్స్టిట్యూన్సీలా, ఇగో నేను ఇది డెవలప్ చేసిన అందరికీ తెలుసు, వేసేసిన ఇంట్లో ఉంటాను. లేకుంటే పోలింగ్ బూత్ దగ్గర ఉంటా నా ఓటు వేసుకోవడానికి. మీరు ఓటేయండి, మీకు ఏం కావాలి ఇచ్చేసిన చేసేసిన చేయాలి. అది మంచిది. ఇప్పుడు ఫాదర్ పిల్లలకి ఏం చేస్తాడు? అరే డాడీ నేను కాలేజ్కి వెళ్తున్నా, బండి కావాలి, సరేరా. ఏముంటుంది ప్రాబ్లం? కొంచెం మనీ కావాలి ఖర్చులకు, కథం. నువ్వు మెయింటెనెన్స్ ఇస్తే వాళ్ళు వేరే దారి ఎందుకు పడతారు? నువ్వు మెయింటెనెన్స్ కరెక్ట్ చేయలేదంటే కంపల్సరీ అరే వీడు వస్తే చేస్తాడు, అరే వానికి మన దగ్గర పోయి వానికి ఏమైనా చెప్తే వాడు చేస్తాడు. అది ఆలోచన ఫీలింగ్ రావద్దు. అది వచ్చే ముందే చేసేయాలి మనం. సో అదే మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ కూడా ఇదే మాట చెప్తున్నా. మరి వేరే పార్టీలు కూడా ఉంటే కూడా చేయండి. మీరు ఏమైనా చేస్తే మంచిగానే చేయాలి. లేదు అంటే మనం సోషల్ వర్క్ పొలిటీషియన్ వదిలిపెట్టేయాలి. వేరే పని మన జాబ్ ఏదో బిజినెస్ చేసుకోవాలి. చేస్తే మంచిగా చేయాలి, లేదంటే చేయొద్దు, ముందు రావద్దు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? నేను ఆటో నడిపిస్తా. ఆటో నడిపిస్తా. ఓకే, ఎట్లుంది మరి ఆటో ఫీల్డ్ ఎట్లుంది? ఆటో ఫీల్డ్ ఏమున్నదన్న, అంతా అయిపోయింది. ఓలో ఊబర్ పెట్టి అయిపోయింది.
ఫ్రీ బస్ అన్నాడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఏమన్నాడు ఈవీ ఆటోలు ఆర్టీసీ ఆటోలు అంటున్నాడు. ఫ్రీ ఆటోలు అంట. మళ్ళీ ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం చెప్పాలి? మళ్ళీ అదే కదా ఆటోల ఎమ్మడి పడి ఆయన ఏం సంపాదించుకుంటాడో ఏం పెద్ద గొప్ప అవుతాడో తెలుస్తలేదు మాకు. ఏడుంటావు నువ్వు? మేము ఇన్నే ఉంటాం ఇదే ఏరియా. ఎప్పటి నుండి ఉంటున్నావు ఇక్కడ? నేను ఉండబట్టి 98 నుంచి ఇన్నే ఉంటున్నాను నేను. ఎట్లుంది మరి బాలనగర్ లో పరిస్థితులు ఎట్లున్నాయి? అసలు అభివృద్ధి ఏంది కథ? పర్వాలేదు, మాధవరం ఉండాలి, ఏం బాధ లేదులే మాకు. నెక్స్ట్ 29 లో కూడా ఆయన ఎమ్మెల్యే అవుతాడు మాకు తెలుసు. ఏంది అంత కాన్ఫిడెంటా? మళ్ళీ ఆయన మంచి పేరు ఉన్నది ఆయనకు. ఒక్కటి మనకి ఎప్పుడు పోయినా కానీ మనకు పని చేస్తాడు. ఆయన కాదన్నాడు ఆయన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పరంగా ఎట్లా అనిపిస్తా ఉంది? ఏంది కథ అసలు? ఆయన ఒక విధంగా పర్వాలేదు, ఆయన చేసుడు కూడా రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఏమంటే ఆటోల్లో ఎంబడి వచ్చుడు చాలా తప్పు అది. ఎందుకంటే ఇప్పుడు 1-2 ఆటోలు కాదు, 4 లక్షల ఆటోలు అంటే 7 లక్షల మంది డ్రైవర్లు రోడ్డు పాలు అయిపోతారు. అది ఒక్కటి విరమించుకుంటే ఆయన అంత మంచి సీఎం ఎవడు ఉండడు. ఇంకా మళ్ళా రేపు 34 దాకా ఆయనే ఉంటాడు, నేను రాసిస్తా. అంటాడుగా 10 సంవత్సరాలు నేనే అని. ఉంటాడు ఆయన. ఎందుకంటే ఇది ఒక్కటి విరమించుకుంటే చాలు మాకు. ఆయన 12 వేయాల్సిన అవసరం లేదు, మాకు ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా బతుకు మేము బతుకుతాం. ఫ్రీ బస్సు పెట్టినా మేము అనలే, మాకు అవసరం లేదు. మీరు ఇది చేస్తే అడ్రస్ లేకుండా సెంట్రల్ స్టేట్ లో మీ కాంగ్రెస్ జీవిత చరిత్రలో రాదు, రాసిస్తాను నేను. ఇప్పుడు ఫ్రీ ఆటోలు చేస్తే మటుకు చెప్తున్నా కదా నేను. మరి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, మరి ఏంది మరి దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఆటోలది మాకు 10 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తా అని చెప్పిండు కాబట్టి కొంచెం ఉన్నది. రేపు 23వ తారీఖు లోపల చెప్పకపోతే జిహెచ్ఎంసీలో ఒక్క ఓటు పడదు. ఏమి బీజేపీకి ఖచ్చితంగా ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి పబ్లిక్ అనుకుంటున్నారు. ఆ మాట మనకు రాకుండా ఉండాలంటే ఆటో డ్రైవర్ల జోలికి పోకపోతేనే మంచిది. ఆ గరీబోలతో పెట్టుకుంటే ఏమవుతాడో ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడికే నీళ్ళు తాపించినాం మేము. ఎందుకంటే మీకు తెలుసు కదా, కన్నా లక్ష్మీనారాయణకే నీళ్ళు తాపించినాం. అటువంటిది దెబ్బ పడితే మళ్ళీ జీవితంలో మళ్ళీ 10 ఏళ్ళు కాదు 50 సంవత్సరాలైనా కాంగ్రెస్ రాదు, ముఖాలు కనిపించ మళ్ళీ ఈ భారతదేశంలో అట్లా అయితే కదా. 10 ఏళ్ళు కేసీఆర్ కూడా పక్కన పెట్టేసి, కేసీఆర్ అది పక్కన వాళ్ళ జీవిత చరిత్రలో వారు రారు. వాళ్ళ లైఫ్ మొన్న 23గా లాస్ట్ అయిపోయింది. అలా బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ రాజకీయాలు మొత్తం పోయింది, ఇంకా జీవిత చరిత్రలో రాదు. ఇప్పుడు వీళ్ళిద్దరికే బీజేపీ కాంగ్రెస్ గా ఉంటది. ఇప్పుడు ఇలాగైనా కోతి సెషన్ లేకుండా ఊకుంటేనే రేపు నెక్స్ట్ 29 ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ రెడ్డి 34 దాకా ఉంటాడు. అక్కడ బీజేపీలో కూడా ఏమంటే నరేంద్ర మోడీ పోతే బీజేపీకి మాకు తెలియదు కాదు, మనకు తెలియదు చెప్పలేము. ఇంకా అది ఆటోలతో పెట్టుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంటే మంచి నీళ్ళు తాగిరు. ఈయన ఏం పనికిరాడు. ఏమంటే అదృష్టం బాగున్నది, టీడీపీలో పనిచేసిండు కాబట్టి ఆయన గెలిచిండు, మాకు సంతోషమే. 65 సీట్లు వస్తుంది నేను చెప్పిన 2 సంవత్సరాల కింద 64 వచ్చింది. సో ఆయన ఖచ్చితంగా సీఎం అయిండు. మా జోలికి వస్తే మాటకు మట్టి కరిపిస్తాం మేము. కానీ మరి ఈ పథకాల సంగతి ఏంది? మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా, నువ్వు ఇవ్వకపోయినా మాకేం అవసరం లేదు, మేము అడగలే నీకు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, మేము కరెంటు బిల్లు కట్టినాం, నల్ల బిల్లు కట్టినాం, ఏమి అన్ని ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం మేము. మీరు గెలవనిగా పిచ్చి పిచ్చిగా చేసి మీరే గుంతలు పడ్డారు అంతేగాని, లేకపోతే ఇవన్నీ అయ్యే పని కాదు. ఫ్రీ బస్సు పెట్టే మీరు ఆగమై అప్పుల పాలు చేస్తుండ్రు. మీరు 2500 ఇయ్యరు, తులం బంగారం ఇయ్యరు, మీతో ఏది కాదు అది. ఇప్పుడు ధనిక రాష్ట్రం ఇది, దాన్ని అప్పుల పాలు చేసి ఒకడేమో చేసిపోయిండు. నువ్వు వచ్చినావు పండికి రాని అన్ని హామీలు ఇచ్చి గెలిచిరు, కానీ పబ్లిక్ కూడా నేనేం అడగల. నువ్వు ఒర్లిందే ఇప్పుడు వాళ్ళు కావాలని 100 మాటలు చెప్తారు. కరెక్టే. ఇప్పుడు నీకు దెబ్బ ఏంటంటే అపోజిషన్ పార్టీ ఏమైంది అని అడుగుతాడు, అంతే కదా. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు కార్పొరేటర్ అయినా అది చేస్తా అంటే 90 కాడికి 10 మంది వచ్చి ఏమైంది అంటాడు. అదే నువ్వు నిజం చెప్పి గెలుస్తావు. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే కుక్క ఎట్లున్నదంటే అట్లా వాసన చూసి అన్ని రాష్ట్రాల్లో ఫ్రీ బస్సుతో గెలుస్తున్నారు, లేకుంటే రాదు అది. ఆయన కానీ ఎవడు అడిగి 10 రూపాయలు పెట్టుకొని బస్సు ఎక్కలేమా మేము? ఎందుకు ఇవన్నీ చెప్పాలి? రాష్ట్రానికి అప్పులు పడుతుంది, మళ్ళీ అవుతుంది కదా. అంటాడు ముఖ్యమంత్రి, కోసిన డబ్బులు దొరుకుతలేవు, అప్పు పుడతలేదు. ఇప్పుడు ఆయన అన్నది కరెక్టే. ఆయన ఏమనుకోడు, తెలంగాణలో ఉన్నంత అభివృద్ధి భారతదేశంలో ఎక్కడ లేదు.
నేను వచ్చినంటే హామీలను ఇవ్వచ్చు అంటే ఇంత పెద్ద మట్టి కుండ పెట్టిపోయింది మా బావ కేసీఆర్. ఇంత పెద్ద మట్టి కుండ ఏమున్నది దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు? ఏం అప్పు కూడా పుట్టదు. నీవు ఎవరు ఇస్తారు అంటే ఈ దేశం తీసుకోపోయి పాకిస్తాన్ అమ్మేస్తావా అప్పులు చేసి? ఈ రాజకీయ నాయకులు అంతా నిజం అంటే పబ్లిక్ మారాలి. ఏది ఫ్రీ అంటే పెనాలు కూడా తాగేస్తారు. ఫ్రీ దొరుకుతుంది కదా ఇది కళ్ళని తప్పు. అది పబ్లిక్ మారాలి. ఎవరిని ఇప్పుడు కేసీఆర్ అంటాం ఆయన 9 సంవత్సరాలు పరిపాలించిండు. ఇంకా ఆయన నిరాదీశ చేసిండో ఏం చేసిండో తెలంగాణ తెచ్చిన టైగర్ అంటే ఆయననే ఒప్పుకుంటాను నేను. కానీ మీరు తెలంగాణ ప్రజలని మొత్తం బిచ్చపొలం చేసిపోయారు. మీరు అధికారం దొరికిందని చెప్పి ఇష్టం వచ్చిన కుటుంబం మొత్తం దోచుకొచ్చినది. మీరు ఇప్పుడు కవిత మాట్లాడుతున్నది ఆమె ముఖానికి జీవిత చరిత్రలో కుక్కలు తిన పైసలు ఉన్నాయని ఎంట తిరుగుతున్నారు అంతేగాని ఎవడు ఇప్పుడు నేను పార్టీ పెడితే నెంబర్ 1 వస్తాడో ఎవరు రాడు. మీ అయ్య 100 కోట్లు సంపాదించి మీ అయ్య పేరు మీద నువ్వు కోట్ల రూపాయలు పెట్టి విల్లలు కట్టినావు. ఇక్కడ టెకంసీ మొత్తం ఉన్నావు. ఇవన్నీ ఎక్కడిది మీకు? మీరు ఒకప్పుడు ఎట్లా ఉన్నారు మీ స్థితి ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు తెలంగాణకి అమ్మ లెక్క కాపాడుతుందటగా. ఆమె అమ్మ ఎవరు? ఆమె వాళ్ళ నాయనకే ఎదురు తిరిగింది. ఆమె దేశాన్ని అమ్మేస్తుంది. ఆమె తండ్రినే బయట నిలదీస్తే సిగ్గున మీ అయ్య లేకుండా నీ బతికి ఎక్కడిది? మీ అయ్యనే అంతే కదా. మీ అయ్య పేరు మీద దోసుకొని నువ్వు మీ అయ్య మీద మీ అన్న మీద మాట సిగ్గు ఉండాలని కొంచెమన్నా బుద్ధి ఉండాలి. నీ ముఖానికి కుక్కలు కూడా దేవుడు రేపు అర్థమైందా? షర్మిల అంటే టైగర్ వాళ్ళ అన్న కాబట్టి నోరు మూసుకొని ఈగ వాళ్తలేదు. ఈ మధ్య కొట్టుకుంటూ తీసుకుపోతారు పోలీసు వాళ్ళు. మరి ఏమనుకుంటున్నాను అవ మళ్ళీ వాళ్ళకి ఏముండే ముఖ్యమంత్రి అయితే అంటుంది అంత సీన్ లేదు. ముఖ్యమంత్రి అని ఒక అర్హత ఉంటది. అందరు ముఖ్యమంత్రులు అయితే నడవదు. ఒక అర్హత ఉంటది. వాళ్ళకు పొలిటికల్ ఒక అర్థమయ్యేది ఉంటది. వాళ్ళకు స్టార్ ఉంటది. ఇప్పుడు తమిళనాడు విజయ్ ఎట్లా అయిండు? వాడు ఊహించలే నేను తెలుసా. రాడని చెప్పినా కానీ వచ్చిండు. ఏమంటే ఆయన స్టార్ ఉన్నది అక్కడ. ఒకటంటే 70 సంవత్సరాల్లో ఫిలిం ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి హీరావాడు ముఖ్యమంత్రి అనే చరిత్ర లేదు కాబట్టి అది అట్లా వారసత్వం వచ్చింది. అది ఏమి నువ్వు అట్లా ఊహించుకుంటా పోతే నడవదు. అది ఇన్ని రోజులు మీ నాయనమ్మడు దొంగలకు దోచుకొని నేను ఈరోజు అమ్మని అక్కని నేను అడ్జస్ట్ ఇచ్చేస్తాడు. ఎవరు నమ్మడు. చిన్నపిల్లడు అడుగుతాడు మా మీరు ముఖ్యమంత్రి మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్లు ఎక్కడ పోయి 1300 మంది చచ్చిపోతే వాడెక్కడ పోయా? రైతులు కనిపించలేదా? పేపర్ లీక్ చేసి మొన్న ఆర్టీసీ రాష్ట్రంలో ఒక పిల్ల చచ్చిపోతే దానికి ఏదో అక్రమ సంబంధం చచ్చిపోయారు అన్న చెల్లెలు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఇంత నీతి మాట్లాడితే ఎవరు నమ్మడు. తెలుసా వాళ్ళ అవినీతి చిట్కాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. తెలుసా 2500 కిరాకు ఉన్నది. ఈరోజు 60 కోట్లు పెట్టి దుబాయ్లో అపార్ట్మెంట్ కొన్నావు. నువ్వు ఎక్కడిది? టెకంసీ కొన్నావు. నీకు ఎక్కడిది? బంగారు షాపులలో బంగారం కొని వాళ్ళ అయ్యే పేరు బెదిపించి తిన్న దాని నువ్వు ఈ రోజు మీ నాయనకి వెన్నపోటు పొడిచినావంటే రేపు దేశాన్ని ఏం కాపాడుతావు నువ్వు చెప్పు? కాపాడుతుంది ఆమె అది ఏం నడవదు. కేసీఆర్ ప్రభుత్వం జీవిత చరిత్రలో రాదు. నెక్స్ట్ బీజేపీకి 90% ఉన్నది. అది కూడా రేవంత్ రెడ్డికి ఇవన్నీ చేయకపోతే 34 దాకా వాడే ఉంటుంది. కానీ ఇప్పుడు బీజేపీ అని ఒక అంటే బీజేపీలో ఎవరు ఉంటే బాగుంటుంది? ఎవరు డైరెక్షన్ లో ఉంటే బాగుంటుంది? అసలు నిజం కంటే బండి సంజయ్ ఉంటేనే బాగుంటుండే. ఇంకా ఆయన అది ఫ్లాప్ అయిపోయింది. జీవిత చరిత్రలో ఆయన రాడు అయిపోయింది. వాళ్ళ కొడుకు చేసిన పనికి తల దించుకున్నాడు. ఇక మంచి టైగర్ అంటే ఈటల రాజేందరే. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో పోరాడు. తెలంగాణ బిడ్డ. వాళ్ళు ఒక రైతు కుటుంబము. వాళ్ళకు ఒక పలుకుబడి ఉంది. అంత ఇది ఉన్నది ఆయన దగ్గర. ఖచ్చితంగా ఆయననే ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన పగ్గాలు ఆయన చేతికి ఇస్తే మాత్రం పార్టీ పుంజుకుంటది. ఎందుకంటే ఆయన అందరు నమ్ముతారు. ఉన్నది. కేసీఆర్ దగ్గర పనిచేసిన వైఎస్ ఎదురు చెప్పిన మొగోడు ఆయననే. అసెంబ్లీలో ఎవరైనా అందరు కేసీఆర్ పారిపోయాడు. అది కాదు పిలిచిండు ఆయన రామని. నా తెలంగాణ బిడ్డ నా కేసీఆర్ విడిచి రానంటే వాడినే పాపం 3 చెరువు నీళ్ళు దాపించిండు వాడిని. తప్పు కదా. గదర్ని నీళ్ళు దాపించిన పాపం. నెక్స్ట్ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటది? ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది మాకు. థ్యాంక్ యూ.